నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అసలు ఈ మధ్య కాలంలో కిడ్నీలో స్టోన్స్ బాగా ప్రతి ఒక్కరిలో సాధారణమైపోయింది. అలా ఎందుకు వస్తుంది? ఈ నొప్పి వల్ల భరించలేక చాలా మంది బాధపడుతుంటారు. ఎవరిని సంప్రదించాలి? వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ గారు ఉన్నారు. వారితో డీటెయిల్ గా మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, అసలు యూరాలజీ అంటే ఏంటి సార్? యూరాలజీ అంటే మెడిసిన్లో వేరియస్ స్పెషలిస్టులు ఉంటూ ఉంటారు. ఓకే. ఈ యూరాలజీ అనే స్పెషలైజేషన్ ఏంటంటే ఇది సర్జికల్ సైన్స్. ఇట్స్ ఎ సర్జికల్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ ఆఫ్ బోత్ సెక్సెస్ అండ్ జెనిటల్ ఆర్గన్స్ ఆఫ్ మేల్స్. ఓకే. అంటే ఈ కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ యొక్క ఆపరేషన్కు సంబంధించిన డిసీజెస్ను, వ్యాధులను ఆపరేషన్ ద్వారా నయం చేయడం, తర్వాత మేల్స్లో వారి జననేంద్రియాలకు సంబంధించిన ఆపరేషన్కు కావలసిన వ్యాధులను నయం చేయడం, ఇవన్నిటిని డీల్ చేసేవారిని యూరాలజిస్ట్ అని అంటాం. ఓకే. అలాగే చాలా మంది యూరిన్ చేసేటప్పుడు కూడా ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా సార్, మరి అలా ఎందుకు వస్తుంది అంటారు సార్? ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది? ఇన్ఫెక్షన్ అనేది చాలా కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఇది మేల్స్లో ఉండొచ్చు, ఫీమేల్స్లో, విమెన్లో కూడా ఉండొచ్చు. విమెన్లో బికాస్ ఆఫ్ అంటే ఈ మూత్రం పోసుకునే ఎక్స్టర్నల్ ఆర్ఫీసు, దాన్ని ఎక్స్టర్నల్ మేటస్ అని అంటాము. అది వచ్చేసేసి ఫీమేల్స్ లోపల ఈ జననేంద్రియాలకు మరియు తర్వాత ఈ ఫీకల్ మ్యాటర్ విసర్జించే యానల్ ఆర్ఫీస్కి దగ్గరగా ఉంటుంది. ఉండడం వల్ల ఫీమేల్స్ లోపల కొంచెం అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. అవి చాలా కామన్గా ఉంటూ ఉంటాయి. మేల్స్ లోపల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ లోపల, ఎల్డర్లీ లోపల ఏంటంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల యూరిన్ కొంత మూత్రం సంచి లోపల, మూత్రాశయం లోపల మిగిలిపోవడం వల్ల రెసిడ్యువల్ యూరిన్ అంటాం, అది ఇన్ఫెక్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఏ కారణం వల్ల ఈ మూత్రం పోసుకునే దారి లోపల అడ్డు ఉందనుకోండి, స్ట్రిక్చర్ యూరేత్రాలు, తర్వాత చిన్నపిల్లలలో పోస్టియోవిత్రల్ వాల్వ్స్, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మరీ చిన్నపిల్లలలో వాళ్లకు పుట్టుకతో కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిని మనం కంజనిటల్ ప్రాబ్లమ్స్ అని అంటాము. అవి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే కొందరు పిల్లలలో మామూలుగా కిడ్నీ నుండి తయారైన యూరిను మూత్రనాళిక, యూరెటర్ గుండా బ్లాడర్ లోపలికి వచ్చి పడిపోవాలి. పడిపోయిన తర్వాత మళ్ళీ బ్లాడర్ నుండి పైనకు ఎక్కకూడదు, బయటకు విసర్జించేసేయాలి. కానీ కొందరికి ఈ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చిన యూరిన్ బ్లాడర్లో నుండి బయటకే రాకుండా పైకి కూడా ఎగదన్నుతూ ఉంటుంది. పైకి ఎగదనడం వల్ల కిడ్నీస్కి వెళ్తే అక్కడ కిడ్నీస్కి ప్రాబ్లం ఇస్తూ ఇన్ఫెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. సో అట్లా రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. కొందరికి అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, పోస్టీరియర్ థైరాయిడ్స్ అంటాం, లేదా కంజనిటల్ స్ట్రిక్చర్స్ అంటాం, కంజనిటల్ మియేటల్ స్టినోస్ అంటాం, ఫైమోసిస్ అంటాం. అంటే ఈ అబ్బాయిలలో ముందు ఉండే చర్మం మూసుకుపోయేసేసి యూరిన్ బయటకు రాకుండా ఉండడం, ఇట్లా ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా వేరియస్ కారణాలు ఉండడం వల్ల, నానా రకాల కారణాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ కానీ, ఒక్కొక్క సెక్స్ గ్రూప్ కానీ వారికి విలక్షణంగా ఉంటూ ఉంటాయి. ఓకే. అసలు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటారు సార్? ప్రతి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఎందువల్ల వచ్చింది, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది అన్నది చూడాలి. చూసేసి దానివల్ల మనకి ఏంటంటే ఏ యాంటీబయాటిక్ వాడాలి అన్నది తెలుస్తూ ఉంటుంది. సో దానికి ఆ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్తో ట్రీట్ చేయడం ఒక ఆస్పెక్టు. అదే కాకుండా ఇన్ఫెక్షన్స్ ఎందుకు వచ్చాయి అని చూసేసేసి ఆ కారణాన్ని కూడా తీసేసేయాలి. ఇంత క్రితం నేను చెప్పినట్టుగా అబ్స్ట్రక్షన్స్ ఉంటే ఆ అబ్స్ట్రక్షన్స్ అన్నిటినీ తీసేసేయాలి. తర్వాత ఇప్పుడు పిల్లలలో మియేటర్ స్టినోసిస్, ఫైమోసిస్,
ఇలాంటివి ఉంటే అవి తీసేసేయాలి. పోస్ట్ యురేథ్రల్ వాల్వ్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయాలి. పెద్దలలో కూడాను స్ట్రిక్చర్ యురేథ్రా అని ఉంటుంది, ఫైమోస్ అని ఉంటుంది, మియోటెస్టినోస్, వీటినన్నిటిని ట్రీట్ చేస్తూ తర్వాత ఇన్ఫెక్షన్ని యాంటీబయాటిక్తో ట్రీట్ చేయడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ మెజర్ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి. తీసుకొని తర్వాత యూరిన్ అవుట్పుట్ ఎక్కువగా పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్ అంటే కొంతమంది అంటుంటారు కదా సార్, వాటర్ ఎక్కువగా తీసుకున్నా కూడా మాకు ఇట్లాంటి ఇన్ఫెక్షన్ వచ్చింది. అవును, ఇప్పుడు అంటే నేను ఇంత క్రితం చెప్పినట్టుగా కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వాటర్ తీసుకున్నప్పుడు కూడా తగ్గకపోవచ్చు. అప్పుడు మనం ఆ కండిషన్స్, ఆ పరిస్థితులను, ఆ వ్యాధులను నయం చేస్తే అప్పుడు తప్పకుండా అది కరెక్ట్ అవుతుంది. మీరు ఇంకొకటి అడగబోయారు, వాటర్ తీసుకున్నప్పటికి కూడాను అప్పుడప్పుడు స్టోన్స్ తయారవుతాయి. స్టోన్స్ తయారవడం అనేది అది ఒక వేరే టాపిక్. అది స్టోన్స్ ఏంటంటే యూజువల్గా ఈ లిథోజెనిక్ టెండెన్సీ అని ఉంటుంది బాడీలో. కొందరికి ఏంటంటే ఆ లిథోజెనిక్ టెండెన్సీ ఉంటుంది. లిథోజెనిక్ టెండెన్సీ అని అంటే ఈ రాళ్ళు, కిడ్నీలలో రాళ్ళు తయారు చేసే తత్వం, ఆ రాళ్ళు తయారు చేసే తత్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే మూత్రం లోపల వేరియస్ పదార్థాలు విసర్జించబడతాయి. ఆ విసర్జించబడే పదార్థాలు కొన్ని ఏంటంటే బాగా గాఢంగా విసర్జించబడతాయి కొందరిలో. ఆ గాఢంగా విసర్జించబడ్డప్పుడు ఈ లిథోజెనిక్ యూరిన్ అని ఉంటుంది. ఈ స్టోన్కు ఫేవరబుల్గా ఉండే పదార్థాలు ఎక్కువ మోతాదులో విసర్జించబడతాయి. విసర్జించబడ్డప్పుడు అవి ఏమవుతాయంటే, మనం ఎట్లయితే చక్కెరను మనం ఆనకం కట్టినప్పుడు గడ్డగా తయారవుతుందో అట్లాగే ఈ పదార్థాలన్నింటినీ కూడాను అవి ఘనీభవించేసేసేసి అవి ఒక స్టోన్ మాదిరిగా తయారవుతుంది, చిన్న స్టోన్ మాదిరిగా తయారై తర్వాత ఇదే లిథోజెనిక్ యూరిన్ ఉండడం వల్ల, అంటే స్టోన్ తయారు చేసే తత్వం ఉన్న యూరిన్ ఉండడం వల్ల వాటిపైన పేరుకుపోతూ చిన్న స్టోన్ తయారైనదల్లా పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా అయితే ఇటువంటి తత్వం ఉన్న బాడీలో, దేహంలో మీరు కొంత వాటర్ ఎక్కువ తీసుకున్నప్పటికి కూడాను అప్పుడప్పుడు రావడం కద్దు. కానీ ఎవరైతే నీళ్ళు ఎక్కువగా తీసుకొని యూరిన్ ఎక్కువ మోతాదులో పాస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది. అలాగే సార్, ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఒక అంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంది అనేది ఒక వాదన ఉంది. మరి అది నిజమే అంటారా? అపోహ అనేది. అవును. ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు మేము ఈ స్టోన్స్ తయారు చేసే వాళ్ళ లోపల ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది, అబ్స్ట్రక్షన్ అనేది, తర్వాత కొన్ని ఫారిన్ బాడీస్ లోపల ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ స్టోన్ తయారు చేసే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కిడ్నీలకు వచ్చే వ్యాధులు, డిసీజెస్ ఏముంటాయి సార్? కిడ్నీలలో చాలా రకాలుగా ఉంటాయి వ్యాధులు. మనం కామన్గా కిడ్నీలలో చూసే వ్యాధులు ఒకటి ఇంత క్రితం మాట్లాడుకున్నట్టుగా రాళ్ళు తయారవడం, అది ఒకటి కామన్ డిసీజ్. అది రాళ్ళు తయారైనప్పుడు, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు అది కిడ్నీ మూలలలో కూర్చుంటే మాత్రం ఎక్కువగా నొప్పి ఇవ్వదు. కొంత డల్ ఏకింగ్ పెయిన్ ఈ నడుము భాగంలో వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ రాయి కిడ్నీలో నుండి విదిలించుకొని కిడ్నీ నుండి మూత్రాశయం లేదా బ్లాడర్ మధ్యలో ఉండే మూత్రనాళిక, యురెటర్ అంటాం, ఆ యురెటర్లో పడిపోయినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని మేము మా పరిభాషలో కోలిక్ అని అంటాం. సో రీనల్ కోలిక్, యురెటరీ కోలిక్ వస్తూ ఉంటుంది. ఆ యురెటరీ కోలిక్ వేరియస్ పద్ధతులలో ట్రీట్ చేస్తాము. ఇదొక రకమైన వ్యాధి కిడ్నీస్లలో. ఇంకా వేరే వ్యాధులు ఏంటంటే క్యాన్సర్లు కూడా రావచ్చు. క్యాన్సర్లు కూడా రావచ్చు. కిడ్నీలలో చాలా రకాల క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. మేము రీనల్ సెల్ కార్సినోమా అంటాము. తర్వాత కిడ్నీలో ఉండే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, దానికి క్యాన్సర్ వస్తే యూరోథీలియల్ మ్యాలిగ్నెన్సీ ఆఫ్ పెల్విస్ అని అంటాం, రీనల్ పెల్విస్ అంటాం. అది కూడా కిడ్నీలోనే వస్తుంది. కిడ్నీలలో పుట్టుకతో కూడా కొన్ని కండిషన్స్ వస్తూ ఉంటాయి. ఏదైతే కిడ్నీ నుండి బయటకు వచ్చే తోవ ఉంటుందో ఆ తోవ మూసుకుపోవడం వల్ల కిడ్నీ బాగా వెడల్పైపోతూ ఉంటుంది. దాన్ని మేము హైడ్రోనెఫ్రోస్ అంటాం. సో హైడ్రోనెఫ్రోస్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని జన్యుపరంగా వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి కిడ్నీలో. అవి ఏంటంటే ఈ పాలిసిస్టిక్ డిసీజెస్ అని అంటాం. ఇవి కాకుండా చాలా డిసీజెస్, మెడికల్ డిసీజెస్ ఆఫ్ ది కిడ్నీ అని కూడా అంటాం. వాటి వల్ల ఏంటంటే కొన్ని
కొన్ని కేసెస్‌లో రక్తం మూత్రంలో రావడం అవును. హెమచూరియా అంటాం. హ్మ్. అట్లాంటివి రావచ్చు. కొన్ని కండిషన్స్ వల్ల ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండేసేసేసి ఆ ప్రోటీన్‌ను విత్‌హోల్డ్ చేసే ఎబిలిటీ తగ్గిపోయేసేసి ప్రోటీన్ యూరిన్‌లో ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. హైపోప్రోటీనియమియా కాజ్ చేస్తూ ఉంటుంది. ఆహ్, అట్లాంటి డిసీజ్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాం. ఓకే. అట్లాంటి డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్స్ గానీ, కొన్ని ఈ మెడికల్ డిసీజెస్ అంటాం. అవన్నీను నెఫ్రాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. ఓకే. ఏవైతే ఈ రాళ్ళు, తర్వాత రీనల్ సెల్ కార్సినోమా అంటే ఈ క్యాన్సర్‌లు ఏవైతే కిడ్నీలో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయో, కిడ్నీలో వచ్చే రాళ్ళుంటాయో, కిడ్నీ ఏదైతే అడ్డుపడేసేసి బాగా హైడ్రోనెఫ్రోస్ వెడల్పై ఉంటుందో, వాటిని మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే. అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఈ కిడ్నీ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి కిడ్నీ పనితనం కుంటుపడిపోతూ ఉంటుంది. ఓకే. కుంటుపడిపోయేసేసి కిడ్నీ పనితనం మొత్తం తగ్గిపోయిన తర్వాత పేషెంట్ డయాలిసిస్ మీద ఉండాల్సొస్తుంది. అటువంటి వాళ్ళకు మేము ఈ యూరాలజిస్ట్‌లం ఏం చేస్తామంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం. ఓకే. అలాగే సార్ ఇవి నానా రకాల వ్యాధులు. హ్మ్. ఇవి కొన్ని వ్యాధులు నేను చెప్పడం జరిగింది. అవును. ఓకే సార్. అట్లనే మామూలుగా అంటే కిడ్నీ స్టోన్ ఉన్నట్లయితే కిడ్నీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, డిసీజెస్ ఉన్నా కూడా మనకు మొదటగా పెయిన్ ఎక్కడ వస్తుందంటారు? ఎలా గుర్తించాలంటారు బాడీలో? కిడ్నీ ఇంత క్రితం చెప్పినట్టుగా ఇప్పుడు హ్మ్. రాళ్ళు ఉన్నా, లేక క్యాన్సర్స్ ఉన్నా హ్మ్. నొప్పి ఏంటంటే ఈ నడుము భాగంలో వస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఒక కొంతమంది ఇగ్నోర్ చేస్తారు కదా సార్. నడుము నొప్పే కదా అన్నట్లు కూడా ఇగ్నోర్ చేస్తారు. అవును. ఇగ్నోర్ చేయడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. హ్మ్. తీవ్రత ఎక్కువైనప్పుడు హ్మ్, వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడం, డాక్టర్ ఏంటంటే యూరిన్ ఎగ్జాము, యెస్. తర్వాత డీటెయిల్డ్‌గా వారి యొక్క లక్షణాలను అడుగుతూ హిస్టరీ తీసుకోవడం, తర్వాత యూరిన్ ఎగ్జామ్ చేయడం, తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం వల్ల చాలా కిడ్నీలో ఉండే డిసీజెస్‌ను పసిగట్టేసేసి, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకా పెద్ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఓకే. పర్టిక్యులర్ టైప్ ఆఫ్ డిసీజ్‌ను మనం డయాగ్నోస్ చేసేసి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే. అలాగే సార్ మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే కిడ్నీకి సంబంధించి కానీ హ్మ్. అది అంటే అలా ఇన్ఫెక్షన్ గానీ, అలా యూరిన్‌కి సంబంధించి కానీ, లేకుంటే కిడ్నీకి సంబంధించి కానీ వచ్చేటప్పుడు ఫుడ్ డైట్ మనం తీసుకునేది చాలా జాగ్రత్తగా ఇంపార్టెంటే అంటారు? కిడ్నీ హ్మ్. వ్యాధులకు వచ్చేటప్పుడు గానీ, యూరిన్ ఫుడ్ ఇన్ఫెక్షన్. కిడ్నీ సమస్యలు మరియు ఫుడ్ టాపిక్ గురించి ఏం చెప్పొచ్చంటే, హ్మ్. కొన్ని కిడ్నీ సమస్యలలో హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి స్టోన్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. స్టోన్స్ లోపల ఏంటంటే ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్టోన్ ఉంటే, ఆ పర్టిక్యులర్ టైప్‌ను ప్రొడ్యూస్ చేసే ఫుడ్ స్టఫ్స్ ఏవుంటాయో వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఉదాహరణకి ఇప్పుడు ఆక్సలేట్ స్టోన్స్ ఉండి రిపీటెడ్‌గా స్టోన్ ఫార్మర్ ఉన్నారనుకోండి. అంటే మాటి మాటికి స్టోన్స్ తయారు చేస్తున్నాడు. హ్మ్. ఆ ట్రీట్మెంట్ వల్లనేమి తను స్వతహాగా పాస్ చేయడం వల్ల గానీ, ఆ ఒక్కసారి వచ్చిన స్టోన్ వెళ్ళిపోయి, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఇట్లా వీళ్ళని రిపీట్ స్టోన్ ఫార్మర్స్ అని అంటాం. ఓకే. ఈ రిపీట్ స్టోన్ ఫార్మర్స్ ఉన్న వాళ్ళకి మనం స్టోన్ అనాలిసిస్ చేస్తాం. ఆక్సలేట్ స్టోన్ ఉంటే స్పినాచ్, హ్మ్. పాలకూర, టొమాటో ఇవి యెస్. అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. ఎందుకంటే వీటిలో అంటే ఆక్సలేట్స్ అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటాయి. మాత్రమే అవాయిడ్ చేయాలంటారు. కానీ అవాయిడ్ ఒక చేయాలి. అపోహ ఏదుందంటే తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి. ఓకే. యూరిక్ యాసిడ్ స్టోన్స్ హ్మ్. అని ఉంటాయి. ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువగా తయారవుతున్నాయనుకోండి. అప్పుడు సీరం యూరిక్ యాసిడ్ అని టెస్ట్ చేస్తాం. ఓకే. తర్వాత యూరిన్ లోపల యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందో, తక్కువగా ఉందో ఇవన్నీ చూస్తాం. ఓకే. అప్పుడు యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండుంటే, అప్పుడు ఏం చేస్తామంటే అటువంటి స్టోన్స్ తయారు చేసే వాళ్ళకి యూరిక్ యాసిడ్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ స్టఫ్స్ ఉంటాయి. రెడ్ మీట్ అని అంటాం. ఈ ఓకే. రెడ్ మీట్ హ్మ్. ఇట్లాంటివి అవాయిడ్ చేస్తాం. ఓకే. సో, ఇట్లాగే ఇవి అబౌట్ స్టోన్స్. కొన్ని పదార్థాలు ఇప్పుడు రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ పనిచేయకుండా ఉందనుకోండి. హ్మ్. ఉన్నప్పుడు క్రియాటినిన్ పెరిగిపోతూ ఉంటుంది. హ్మ్. క్రియాటినిన్ పెరిగినప్పుడు మనం ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ ఫుడ్ స్టఫ్స్ హ్మ్. పదార్థాలను తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రియాటిన్ ఎక్కువగా ఉంటే మాంసం ఇవి తినకుండా ఉండాలని చెప్తాం. హ్మ్. మాంసం గానీ, వేరే అదర్ ప్రోటీన్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్ ఉంటే వాటిని హ్మ్. తినొద్దని చెప్తాం. ఇప్పుడు క్రియాటిన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాటర్ గూడా యూరిన్‌లో ఎక్స్‌క్రీట్ అవ్వడం తగ్గిపోతుంది. హ్మ్. తగ్గినప్పుడు అప్పుడు వాటర్ ఇంటేక్ గూడా తగ్గించాలని చెప్తాం. ఓకే. క్రియాటిన్ పెరిగినప్పుడు. ఓకే. క్రియాటిన్ పెరిగినప్పుడు ఇవి చెప్తాం, వాటర్ కూడా అవి చెప్తాం. తగ్గించాలని చెప్తారు. క్రియాటిన్ పెరిగినప్పుడు లేదా ఇంకా వేరే కారణాల వల్ల రీనల్ హైపర్‌టెన్షన్ అంటాం. ఆ హైపర్‌టెన్షన్ బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, అప్పుడు మేము ఈ ఉప్పు, ఈ లవణం
ఉప్పు మామూలుగా వాడే రెగ్యులర్ సాల్ట్ ఓకే. ఉంటుంది. కామన్ సాల్ట్. ఆ కామన్ సాల్ట్ తక్కువగా వాడాలని, కారం గూడా తక్కువగా తీసుకోవాలని చెప్తాం. ఓకే. సో, ఇలా ఒక్కొక్క వ్యాధిని బట్టి కొన్ని కొన్ని పదార్థాలని తీసుకోవద్దని చెప్తూ ఉంటాం. ఓకే. అలాగే మూత్రానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫీల్ అయ్యేదేంటంటే, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందేమో అన్నట్లు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అవును. అది ఇద్దరిలోనూ మగవాళ్ళలోనూ, యెస్ ఆడవాళ్ళలోనూ సార్. కూడా ఉండొచ్చు. హ్మ్. అది మగవాళ్ళలో ఏంటంటే, ఇది ఇంత క్రితం నేను చెప్పినట్టుగా యూరిన్ వెళ్ళే దారిలో ఏదైనా అబ్‌స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. హ్మ్. మూత్రం సన్నగా వెళ్ళడం, మాటి మాటికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత గూడాను కొంత లోపల మూత్రం సంచిలో మిగిలిపోయి, మూత్రం పూర్తిగా వెళ్ళినట్టు సంతృప్తి ఉండకపోవడం, హ్మ్. తర్వాత ఫ్రీక్వెన్సీ గూడా ఎక్కువ మాటి మాటికి వెళ్ళడం నేనన్నట్టుగా. తర్వాత కొంచెం బలంతో మూత్రాన్ని బోయడం, తర్వాత రాత్రి గూడా మాటి మాటికి మూత్రం కొరకు లేవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవును. అబ్‌స్ట్రక్షన్ అవును. ఉన్నప్పుడు. అయితే ఫీమేల్స్ లోపల అబ్‌స్ట్రక్షన్ వచ్చేసేసి యురెథ్రల్ స్టెనోసిస్ అంటాం. ఓకే. దానివల్ల వస్తూ ఉంటుంది. యురెథ్రల్ స్టెనోసిస్ అంటే బికాస్ ఆఫ్ ఈ పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్ లోపల ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఆ ఎపిథీలియం సపుల్నెస్‌ని పోగొట్టుకొని బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. మూత్రం వెళ్ళే తోవని యురెథ్రా అంటాం. ఆ తోవ మూసుకుపోయేసేసి మూత్రం నేనిప్పుడు చెప్పిన లక్షణాలతో ఓకే. ఎల్డర్లీ ఫీమేల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి హ్మ్. మేము అది డైలటేషన్ చేసి ఓకే. రెగ్యులర్‌గా ఫాలో అప్‌లో ఉండమని చెప్తూ ఉంటాం. వాళ్ళు మూత్రం ద్వారా అట్లా ఆ రెగ్యులర్ డైలటేషన్ వల్ల వెడల్పుగా ఉంచుకుంటుంటారు. ఇంకా కొందరి ఫీమేల్స్ లోపల న్యూరోపతిక్ బ్లాడర్ అని ఉంటుంది. హ్మ్. అది ఉండడం వల్ల మేమేం చేస్తామంటే దానికి అకార్డింగ్‌లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటాం. ఓకే. ఇక మేల్స్‌కొచ్చి పురుషులకొచ్చేసరికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్ అని ఉంటూ ఉంటుంది. నేను ఇంత క్రితం చెప్పినట్టుగా. ఈ ప్రాస్టేట్ ఉన్నప్పుడు ప్రాస్టేట్ ఏంటంటే బ్లాడర్ యొక్క అవుట్‌లెట్ దగ్గర ప్రాస్టేట్ ఉంటుంది. సరౌండింగ్ ద యురెథ్రా. అంటే ఆ దారి చుట్టూరా ఉంటూ ఉంటుంది. అది ఏజ్ పెరిగిన కొద్దీ అది సైజ్ పెరిగేసేసి ఆ దారిని క్లోజ్ చేస్తుంది. దారిని క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇలా మూత్రం మాటి మాటికి వెళ్ళడం, సన్నగా వెళ్ళడం, ఓకే. తర్వాత సంతృప్తిగా వెళ్ళకపోవడం, తర్వాత మాటి మాటికి తొందరగా వెళ్ళాలని అనిపించడం, రాత్రి గూడా చాలా సార్లు లేవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాస్టేట్‌ను గుర్తించేసేసి ఎండోస్కోపిక్‌గా ఆపరేషన్ చేస్తామో, అప్పుడు ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఓకే. ఇదే గాకుండా ఇంకా కొందరికి ప్రాస్టేట్ లోపల క్యాన్సర్ గూడా ఉండొచ్చు. ఓకే. దాన్ని మేము గుర్తుపట్టేసేసి దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వగానే ఇవన్నీ తగ్గిపోతాయి. కొందరికి స్ట్రిక్చర్స్ అని ఉంటాయి. హ్మ్. ఆ స్ట్రిక్చర్స్‌ను మేము ఫస్ట్ ఇనీషియల్‌గా ఏంటంటే ముందు ఈ లక్షణాలను బట్టి గుర్తించేసేసేసి ఆర్‌జీయు అని ఉంటుంది ఒక టెస్ట్. ఆర్‌జీయు చేసేసి స్ట్రిక్చర్‌ను గుర్తించేసేసి స్ట్రిక్చర్‌ను గూడా వెడల్పు చేసేస్తాం. ఓకే. వెడల్పు చేయడం వల్ల వాళ్ళకి మూత్రం ద్వారా మళ్ళీ సరిగ్గా వస్తూ ఉంటుంది. ఓకే. కొందరికి ఫైమోసిస్ అంటాం. ముందర ఉండే శిశ్నం ఉంటుంది. పురుషుల యొక్క అంగానికి ముందుండే చర్మం మూసుకుపోతుంటుంది. ఆ మూసుకుపోవడం వల్ల యూరిన్ గూడా తక్కువగా రావడం, హ్మ్. లేకపోతే ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని మేము సర్కంసిషన్ అంటాం. చేయడం వల్ల సర్దుకుంటూ ఉంటుంది. సో, ఇలా కరెక్టివ్ ఆపరేషన్స్ చేసేసేసి వారి యొక్క మూత్రాన్ని సరిగ్గా వచ్చేటట్టుగా చూస్తాం. ఓకే సార్. అలాగే ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయంటారు? సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ వల్ల చాలా రకాల సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే ఎక్స్‌పోజర్ తర్వాత ఓకే. ఇన్ఫెక్షన్ ఉన్న పార్ట్నర్‌తో సంభోగం చేసిన తర్వాత డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఉంటూ ఉంటుంది. కొందరు 5 రోజులకొస్తారు. కొందరు నెల రోజులకొస్తారు. ఎక్కువగా ఏంటంటే మూత్రంలో చీము రావడం, ఓకే. అంగం పైన అల్సర్స్ ఉండడం, ఆడవాళ్ళైతే చీము రావడం, తర్వాత వాళ్ళకు లోపల వెజైనా లోపల, ఆ తర్వాత వల్వా లోపల అల్సర్స్ లాంటివి రావడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లా ఒకసారి సంభోగం తర్వాత హ్మ్. ఆహ్, అంటే రెగ్యులర్ పార్ట్నర్ గాకుండా వేరే పార్ట్నర్ వల్ల ఇట్లా వస్తూ ఉంటాయి. హ్మ్. అట్లాంటివి జరిగినప్పుడు ఆ సంభోగం తర్వాత ఈ లక్షణాలు ఒకవేళ ఉత్పన్నమవుతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు పరీక్ష చేసేసి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. ఒక్కొక్క డిసీజ్ గనోరియాకి ఒక రకం, సిఫిలిస్‌కి ఒక ఓకే. రకం, ఎల్‌జీవి అంటారు దానికి ఒక రకం,
తర్వాత ఇలా ఒక్కొక్క రకమైన ఇన్ఫెక్షన్‌కు ఒక్కొక్క రకమైన మందులు ఉంటాయి. అవి ఇస్తూ ఫాలో అప్ లోపల ఆ డిసీజ్‌ని తగ్గిచ్చేసేసి వారికుండే ఈ ఆహ్, డిఫికల్ట్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా తగ్గించడం జరుగుతుంది. ఓకే. అలాగే సార్ మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు కిడ్నీకి సంబంధించి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తామన్నారు. ఆ! తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే మన ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయవు, వాటి మీద ప్రభావం చూపించే కిడ్నీ అవకాశం ట్రాన్స్‌ప్లాంటేషన్ యూజువల్‌గా ఎవరికి చేస్తామంటే హ్మ్. మామూలుగా మనకి 2 కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్న వాళ్ళకి ఒక 60-120 జీఎఫ్ఆర్ ఉంటుంది. ఓకే. అంటే ఉదాహరణకి ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉండేసేసి వీరొక రూ. 60 వారొక రూ. 60 సంపాదిస్తూ ఉంటారు. సో టోటల్‌గా రూ. 120 సంపాదిస్తారు. హ్మ్. మా పరిభాషలో చెప్పాలంటే జీఎఫ్ఆర్ ఇది. 120 జీఎఫ్ఆర్ ఉంటూ ఉంటుంది. 60-120. ఓకే. మామూలుగా దేహానికి అవసరం ఉన్న జీఎఫ్ఆర్ వచ్చేసేసి 33 ఉంటే సరిపోతూ ఉంటుంది. ఓకే. ఈ 33 కన్నా పైన ఉన్న జీఎఫ్ఆర్ అలా రిజర్వ్ జీఎఫ్ఆర్. రిజర్వ్ రీనల్ ఫంక్షన్ అంటాం. హ్మ్. ఎప్పుడైతే ఈ కిడ్నీ పనితనం తగ్గిపోతుందో, వేరియస్ వ్యాధుల వల్ల తగ్గిపోతూ ఉంటుందో, అప్పుడు ఎప్పుడైతే 33 కన్నా తక్కువగా అయినప్పుడు ఈ సీరం క్రియాటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. మామూలుగా కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో బాడీ లోపల ప్రోటీన్స్‌ని బాడీ అమ్మోనియాగా, యూరియాగా, క్రియాటిన్‌గా విడగొట్టి తయారు చేస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఈ విడగొట్టబడ్డ అమ్మోనియా, యూరియా తర్వాత క్రియాటినిన్ నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్న వాళ్ళకి, నార్మల్‌గా మన కిడ్నీలు పనిచేస్తున్న వాళ్ళకి బాడీలో ఎక్కువగా పెరగకుండా ఉండడానికి కిడ్నీ వాటినన్నిటిని తీసేసి మూత్రంలో పడేస్తూ ఉంటుంది. ఓకే. రెగ్యులర్‌గా చేస్తూ ఉంటుంది కంటిన్యూయస్‌గా. ఎప్పుడైతే కిడ్నీ పనితనం తగ్గిపోతుందో అది బ్లడ్‌లో నుండి ఎక్కువగా ఉన్న క్రియాటినిన్, యూరియాని తీసి యూరిన్‌లో పడవేయలేదు. ఓకే. సో ఇట్ కెనాట్ డిశ్చార్జ్ ఇంటు ద యూరిన్. సో అలా చేయకపోవడం వల్ల కిడ్నీ పనితనం తగ్గడం వల్ల, ఈ పని చేయకపోవడం వల్ల బాడీ లోపల, బ్లడ్ లోపల సీరం క్రియాటినిన్, యూరియా పెరిగిపోతాయి. ఓకే. ఇవన్నీ టాక్సిక్ కాంపౌండ్స్, ఇవన్నీ టాక్సిక్ ప్రొడక్ట్స్. ఇవి వాటి యొక్క ఎఫెక్ట్స్ ద్వారా ఈ యూరియా పెరిగినప్పుడు ఉండే కండిషన్ యురేమియా అంటాం. ఆ యురేమియాకుండే లక్షణాలన్నిటిని ఇస్తాయి. ఓకే. యురేమియా లక్షణాలంటే బాగా బాడీ వాపు రావడం, తర్వాత దమ్ము రావడం, లంగ్స్ లోపల నీరు నిండడం ద్వారా, తర్వాత పెరికార్డైటిస్ అని హార్ట్ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయకుండా ఉండడం, తర్వాత అబ్డమిన్ లోపల బ్లోటెడ్ సెన్సేషన్ ఉండేసేసి అబ్డమిన్ కూడా కొంచెం ఉబ్బిపోవడం, ఓకే. జీర్ణం సరిగ్గా అవ్వకపోవడం, తర్వాత కాన్స్టిపేషన్ ఉండడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి యురేమియా ఓకే. లోపల. ఎవరికైతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుందో వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఉంటుంది. అయితే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మేము ఈ కిడ్నీ చేసే పనిని మెషిన్ ద్వారా ఇస్తాము. ఇనీషియల్‌గా మెషిన్ ద్వారా ఇస్తాం. హ్మ్. అయితే అది ఇవ్వడాన్ని రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. ఓకే. రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఒకటి ఏం చేస్తామంటే పెరిటోనియల్ డయాలిసిస్ ద్వారా చేస్తాం ఆ రీనల్ రీప్లేస్మెంట్. పెరిటోనియల్ డయాలిసిస్ అంటే కడుపు లోపలికి ఈ డయాలిసేట్‌ని పంపించేసేసి యూరియాను, క్రియాటినిన్ మిగతా విష పదార్థాలన్నిటిని దాంతో లాగించుకొని బయటకు ఓకే. తీసుకొచ్చేస్తాం. అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి హీమోడయాలిసిస్ అంటాం. హీమోడయాలిసిస్ లోపల ఏంటంటే రక్తాన్ని, ఇంప్యూర్ బ్లడ్‌ని మెషిన్ లోపలికి తీసుకొని వాటి లోపల ఆ మెషిన్ ఏం చేస్తుందంటే ఈ సీరం లోపల ఉన్న ఎక్కువ క్రియాటినిన్, యూరియాని వీటినన్నిటిని అది తీసేసుకుంటుంది. తర్వాత ఎలక్ట్రోలైట్స్ కూడా కొన్ని అబ్నార్మల్‌గా పెరిగి ఉన్న ఎలక్ట్రోలైట్స్‌ని కూడా తీసేసుకుంటుంది. తీసుకొని ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ బాడీ లోపలికి ఎక్కిస్తుంది. దీన్ని హీమోడయాలిసిస్ అంటాం. ఓకే. సో పెరిటోనియల్ డయాలిసిస్, హీమోడయాలిసిస్ ఒక రకమైన రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. హ్మ్. ఇంకొక ఇంపార్టెంట్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఏంటంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ యెస్ సార్. కిడ్నీ. ఈ 2 కిడ్నీస్ పనిచేయడం సరిగ్గా లేదు కాబట్టి ఇంకొక వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక కిడ్నీ తీసుకొచ్చి పెట్టడం. అవును. ఇది 2 రకాలుగా చేస్తాం. ఒకటేంటంటే డిసీజ్ డోనర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లేదా క్యాడవర్ డోనర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటాం. అందులో ఆ పేషెంట్ ఏదైతే బ్రెయిన్ డెడ్ అయిపోయేసేసి ఇంకా బ్రెయిన్ డెత్ అయిపోతుంది. ఇంకా ఓకే. బతకలేడు. కానీ ఆ ఒక్క స్టేట్ లోపల ఏంటంటే హార్ట్ బాగా, దేహం బాగా పనిచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ మాత్రం చచ్చిపోయి ఉంటుంది. ఓకే. అటువంటి పేషెంట్స్ లోపల ఏంటంటే ఆర్గాన్ తీసేసుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి పెడతాం. ఓకే. అలా కూడా పెట్టొచ్చు. దాన్ని క్యాడవర్
ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కెడవర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా డిసీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఓకే. ఇది ఒక రకమైన ట్రాన్స్ప్లాంటేషన్ మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఇంకొక రకమైన ట్రాన్స్ప్లాంటేషన్ లైవ్ రిలేటెడ్ అండ్ లైవ్ అన్రిలేటెడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఓకే. మా సబ్జెక్ట్కి వచ్చేసేసి మా ప్రొఫెషన్కి వచ్చేసేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం. లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అందులో లా ప్రకారం లైవ్ రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ మేము ఎంకరేజ్ చేస్తాం. ఓకే. అంటే ఎవరైతే అదే సజెస్ట్ చేస్తారు. ఎవరైతే జన్యుపరంగా మనకు దగ్గరగా ఉంటారో వాళ్ళని లైవ్ రిలేటెడ్ పర్సన్స్ అనే అంటాం. ఓకే. సిబ్లింగ్స్ కానీ హ్మ్. పేరెంట్స్ కానీ ఆఫ్ స్ప్రింగ్స్ కానీ హ్మ్. వీళ్ళు జన్యుపరంగా దగ్గరగా ఉండే రిలేటివ్స్ వాళ్ళ నుంచి ఒక కిడ్నీ తీసేసుకొని ఓకే. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ కుటుంబంలో పెడుతూ ఉంటాం. ఓకే. సో దీన్ని లైవ్ రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మామూలుగా కిడ్నీ ఏంటంటే ఈ పొత్తి కడుపులో పెడతాం. హ్మ్. నార్మల్గా కిడ్నీస్ ఉండేది వీపులో రైట్ సైడ్. ఉంటాయి. హ్మ్. వీపులో వీపులో వెనక భాగంలో పిడికిల్ పరిమాణంలో ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. హ్మ్. అవి చెడిపోయినప్పుడు వాటిని తీయకుండా హ్మ్. పొత్తి కడుపులో పెడతాం అన్నట్టు. ఓకే. కొత్తగా తీసుకొచ్చిన కిడ్నీని పొత్తి కడుపులో పెడతాం. హ్మ్. అది అక్కడే ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ఓకే. దాని నుండి వచ్చే నాళాన్ని రెగ్యులర్గా బ్లాడర్కు పెడతాం కాబట్టి మామూలుగా మూత్ర విసర్జన నార్మల్గానే ఉంటూ ఉంటుంది. ఓకే. ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి లైఫ్ లాంగ్ మేము ఇమ్యూనో సప్రెషన్ ట్రీట్మెంట్ అని అంటాం. అది ఇస్తాం. ఓకే. అది ఎందుకు ఎన్ని రోజుల ఇస్తామంటే తర్వాత నుంచి చేయించుకోవాలి? ఎందుకు ఇస్తామంటే ఓకే. బాడీ లోపల ఏ ఫారిన్ ఆర్గాన్ వచ్చినా హ్మ్. దాన్ని చంపేసే తత్వం మన అందరిలో ఉంటుంది. ఓకే. ఆ అందరిలో ఉంటుంది. దాన్ని బాడీ పొలీసింగ్ అంటాం. ఈ బాడీ పొలీసింగ్ని మేము సప్రెస్ చేసేస్తాం. ఓకే. దాన్నే ఇమ్యూనో సప్రెషన్ అంటాం. ఆ ఇమ్యూనో సప్రెషన్ చేయడం వల్ల బయట నుండి వచ్చి పెట్టబడిన కిడ్నీని హ్మ్. నార్మల్గా పనిచేసేటట్టుగా అలో చేస్తూ ఉంటుంది. ఓకే. బట్ దానివల్ల ఈ ఇమ్యూనో సప్రెషన్ వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. కాంప్లికేషన్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ అంటే వాళ్ళకు ఈ ఇన్ఫెక్షన్స్ను కంబాట్ చేసే హ్మ్. శక్తి తగ్గిపోతుంది. ఓకే. ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఓకే. వాళ్ళకు. అలా అవడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఫ్లేరప్ అయిపోయేసేసి చాలా పెద్దగా బాడీ నిండా ఇన్ఫెక్షన్ పెరిగిపోయేసేసి అప్పుడప్పుడు వాళ్ళు చాలా సీరియస్ కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఈ కారణం వల్ల మేమేంటంటే వాళ్ళని కొంచెం రెస్ట్రిక్టెడ్ పద్ధతిలో ఉండమని ఓకే. వాళ్ళకి అంటే సలహా డస్ట్‌కి అట్లా ఇన్ఫెక్షన్‌కి ఎక్స్‌పోజ్ కాకుండా ఉండాలంట. ఉండడానికి సలహా ఇస్తూ ఉంటాం. ఓకే. ఫుడ్ తీసుకునే పద్ధతి కానీ సాఫ్ట్ ఫుడ్ వాళ్ళు తిరిగే పద్ధతి కానీ హ్మ్. సొసైటీలో తిరిగే పద్ధతి కానీ హ్మ్. అవన్నీ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాము. హ్మ్. తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ పరిసరాల్లోకి వెళ్ళొద్దని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇవన్నీ ఓకే. అలాగే సరే ఆడవాళ్ళలో కానీ, మగవాళ్ళలో కానీ అంటే టైట్ జీన్స్ ఏసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. అది నిజమే అంటారా? ఆ, మా ఎందుకంటారు? ఏ మా వ్యాధులొస్తాయి? యూరాలజీకి సంబంధించి అట్లా ఏమీ లేవు. హ్మ్. అట్లా ఉండదు. హ్మ్. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల బాడీలో మజిల్స్కి తర్వాత కొంత ఏమైనా సమస్య ఉండొచ్చేమో కానీ ఓకే. యూరలాజికల్గా ఏమీ అంటే ప్రాబ్లం. కొంతమందికి పిల్లలు పుట్టరు అనే వాదన కూడా బయట వినిపిస్తా ఉంటుంది. టైట్ జీన్స్ మేల్స్ లోపల అప్పుడప్పుడు ఏంటంటే హ్మ్. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల అంత పెద్ద సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. ఓకే. సమస్యలు అలాగే సార్ మీరు యూరాలజీని ఎందుకు పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళిపోదాం. యూరాలజీని ఎందుకు ఎంచుకున్నారంటారు? యూరాలజీని ఎందుకు ఎంచుకున్నానంటే హ్మ్. నేను ముందుగా సర్జన్ అవ్వాలనుకున్నాను. ఓకే. సర్జరీ తర్వాత స్పెషలైజేషన్ కూడా చేయాలని అనుకున్నాను. హ్మ్. స్పెషలైజేషన్ లోపల ఇష్టాలు కూడా ఉంటాయి. హ్మ్. ఇష్టాలు కూడా ఉంటాయి. ఇష్టాలలో నాకు ఈ యూరినరీ ట్రాక్ట్ ఒకటి, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సిస్టమ్ ఒకటి రెండూను ఇంట్రెస్ట్ ఉండినాయి. ఈ రెండిట్లో గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సిస్టమ్ లోపల స్పెషలైజ్ చేయడానికి ఓకే. అనుకూలత లేకుండింది కాబట్టి హ్మ్. ఆ యొక్క ఇంట్రెస్ట్ను నేను సెకండ్ ఆప్షన్గా పెట్టేసేసి ఫస్ట్ ఆప్షన్ అయిన ఈ యూరాలజీని ముందుకు తీసుకెళ్ళాను. సో ఓకే. యూరాలజిస్ట్గా తయారయ్యాను. ఓకే. మీరుండే బిజీ లైఫ్‌లలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేంత టైం ఉంటుందండి సార్? ఉంటుంది. ఓకే. ఉంటుంది. అంటే ఫ్యామిలీలో నా అర్ధాంగి కూడాను డాక్టర్ గారే.
ఓహ్! సో, ఓకే. డాక్టర్ గారు కావడం వల్ల కొంత అండర్‌స్టాండింగ్ నేచర్ ఉంటూ ఉంటుంది. హ్మ్. ఉండడం వల్ల ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఓకే. అంటే వారు కూడా గైనకాలజిస్ట్ కాబట్టి వారికి కూడా ఎమర్జెన్సీస్ మిడిల్ ఆఫ్ ది నైట్‌లో ఉంటూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటూ ఉంటాం. పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళు డెఫిషియెంట్‌గా ఫీల్ అవుతారు. హ్మ్. బట్ దాన్ని కంపెన్సేట్ చేయడం కొరకు వారికి ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ, వారితో గడుపుతూ ఇవన్నీ ఓవర్‌కమ్ అవుతూ ఉంటాం. ఓకే. మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ అలాగే చాలా అనుభవం గూడా ఉంటుంది. టోటల్‌గా మీ అనుభవాన్ని ఒకసారి ఎక్స్‌పీరియన్స్‌ని మాకు షేర్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ నేను నా మెడిసిన్ చేయడం కాకతీయ మెడికల్ కాలేజ్‌లో చేశాను. ఓకే సార్. ఆ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో చేశాను. ఓకే. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో. ఓకే. అప్పుడు వే బ్యాక్ ఇన్ అంటే అది 84-87 ఆ హ్మ్. టైంలో ఉస్మానియా హాస్పిటల్ అనేది చాలా పెద్ద హాస్పిటల్. యెస్ సార్. వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ తక్కువగా ఉండినాయి. హ్మ్. ఆహ్, 2, 3 రాష్ట్రాలలో ఉన్న పేషెంట్స్ ఇక్కడికే ఎక్కువగా వచ్చేది. చాలా బాగా ఉండేదప్పుడు. హ్మ్. ఆ తర్వాత జనరల్ సర్జరీ అయిపోయిన తర్వాత కొంతకాలం నేను ఉస్మానియా హాస్పిటల్‌లోనే జనరల్ సర్జరీలో అసిస్టెంట్‌గా చేశాను. ఓకే. చేసినప్పుడు ఎక్కువగా కడుపుకు సంబంధించిన ఆపరేషన్‌లు చేస్తూ ఉండేవాడిని. మొత్తానికి సర్జికల్ లైఫ్ గానీ, హ్మ్. ఈ ఎంబీబీఎస్ అప్పుడు గానీ, హ్మ్. హౌస్ సర్జన్ అప్పుడు గానీ, సర్జికల్ లైఫ్ గానీ, హ్మ్. నైట్ డ్యూటీస్ చాలా ఎక్కువగా ఉండేవి. ఓకే. మేము లీనమై ఉండేవాళ్ళం కాబట్టి మాకు పెద్ద కష్టంగా ఏమి అనిపించకపోయేది. ఓకే. అందులోనే ప్రొఫెషన్ లోపల మా యొక్క వృత్తిలో లీనమైపోయేసేసి ఉండేది. హ్మ్. తర్వాత కూడాను వర్క్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నప్పుడు కూడాను లీనమై చేసేది కాబట్టి కష్టమని ఎప్పుడూ అనిపించలేదు. ఓకే. ఆహ్, ఈ వృత్తిని బాగా ఆస్వాదించాను. హ్మ్. ఆస్వాదించాను. ఎంజాయ్ చేశాను. యెస్. ఎంజాయ్ చేశాను. ఈవెన్ యూరాలజిస్ట్‌గా అయిన తర్వాత కూడాను వృత్తిని బాగా ఆస్వాదించాను. ఎంజాయ్ చేశాను. సూపర్. ఒక ఈ వృత్తిని మనం హ్మ్, చేస్తున్నప్పుడు మాకు 2 రకాలుంటుంది. ఓకే. ప్రైవేట్ సైడు ఒక్కొక్కసారి ఏంటంటే సొంతగా ప్రాక్టీస్ చేసుకొని వృత్తి చేసుకోవడం ఒకటుంటుంది. టీచింగ్ గూడా అటాచ్ అయ్యి ఉంటుంది కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో. యెస్. ప్రైవేట్‌లో గానీ, గవర్నమెంట్‌లో గానీ. నేను గవర్నమెంట్‌లో చాలా కాలం ఒక 32 ఏళ్ళు గవర్నమెంట్ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఓహ్! గ్రేట్ సార్. టీచర్‌గా ఉంటూ అంటే అటు హ్మ్. ఆపరేషన్స్ చేస్తూ, ఇటు టీచింగ్ చేస్తూ హ్మ్. గడిపాను. ఒక 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఓకే. 35 ఏళ్ళు గడిపాను. ఓహ్! ఆహ్, సో, నాకు పెద్ద సమస్యలనేమి అనిపించలేదు. ఆస్వాదించాను. ఓకే. ఇష్టపడ్డాను, ఆస్వాదించాను. యెస్ సార్. సూపర్ అసలు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి సంబంధించి డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? డాక్టరే అవ్వాలనుకున్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు నేను ఉన్నట్టుగానే లీనమై ఉండాలి. హ్మ్. డాక్టర్ వృత్తిలో ఏంటంటే, మనం హ్యూమన్ బీయింగ్స్ ట్రీట్ చేస్తాం కాబట్టి, మనం ఎంత ఎక్కువగా హ్మ్. లీనమై ఉంటే, ఎంత ఎక్కువగా హ్మ్. స్కిల్స్ నేర్చుకుంటే, అంత బాగా రాణిస్తాము. ఓకే. అంత బాగా ఆహ్, సర్వీసెస్ మన సేవలను అందిస్తాం. ఓకే. సంతృప్తి గూడా ఉంటుంది. ఓకే. వేరే మానిటరీ రిటర్న్స్ కూడా ఉంటాయి. అలా ఇన్వాల్వ్ కావడం వల్ల. ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడాలని అడ్వైజ్ చేస్తాను. సరే అలాగే ఇప్పుడు కిడ్నీకి సంబంధించి కానీ, ఇన్ఫెక్షన్‌కి సంబంధించి కానీ, ఇట్లా వ్యాధులతో బాధపడే వాళ్ళకు అంటే సరైన డాక్టర్‌ని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారా? హ్మ్. ఓకే. అవును. ఓకే. సరైన డాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఓకే సార్. అలాగే ఇంక ఫైనల్‌గా లాస్ట్ క్వెషన్ అడుగుతున్నాను. హ్మ్. సోషల్ అవేర్‌నెస్ కోసం ఏం చెప్తారు? సోషల్ అవేర్‌నెస్ కొరకు అంటే సోషల్ అవేర్‌నెస్ పర్టైనింగ్ టు నా హ్మ్. ప్రొఫెషన్ అంటున్నారా? హ్మ్. అంటే కిడ్నీ వ్యాధుల గ్రస్తులకు భయపడుతూ ఓకే. ఉంటారు. ఓకే. సో, ఓకే. సోషల్ అవేర్‌నెస్ కోసం ప్రజలకేం సోషల్ చెప్తారు? అవేర్‌నెస్ కిడ్నీ వ్యాధులలో చాలా వ్యాధులు మనం యూరిన్ అవుట్‌పుట్ ఎక్కువగా పెట్టడం వల్ల తగ్గించుకోవచ్చు. హ్మ్. అందువల్ల దాని కొరకు ఏంటంటే నీళ్లు బాగా తాగమని చెప్తూ ఉంటాను. తర్వాత కొందరికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా గానీ, హెరిడిటరీ పరంగా గానీ కొన్ని వ్యాధులు రావడానికి హ్మ్. ఆస్కారం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పార్ట్ ఆఫ్ ది జనరల్ చెకప్‌లో కిడ్నీ పనితనాన్ని చూపిచ్చే క్రియాటిన్ గానీ, యూరిన్ ఎగ్జామ్స్ గానీ చేసుకోమని జెప్తాను అప్పుడప్పుడు.
ఓకే. మరీ ఫ్రీక్వెంట్‌గా అక్కర్లేదు. హ్మ్. సంవత్సరానికి ఒకసారైనా అలా చేసుకోమని చెప్తూ ఉంటాను. తర్వాత జనరల్ చెకప్‌లో అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటారు ఎట్లాగో. యెస్. అల్ట్రాసౌండ్ లోపల జనరల్ చెకప్ లోపల ఏంటంటే అల్ట్రాసౌండ్ లోపల కిడ్నీని గూడా దాని యొక్క లక్షణాలన్నీ చెప్తారు కాబట్టి ఏదైనా పెద్ద తీవ్రమైన కిడ్నీ జబ్బు ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే. సో, జనరల్ చెకప్స్ మధ్య మధ్యలో చేసుకోవడం ఉత్తమం. అదొకటి. ఇంకోటేంటంటే నీళ్లు తాగుతూ ఉండడం మంచిది. ఎవరైనా డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం మధ్య మధ్యలో వాళ్ళు యూరిన్‌లో ఎక్స్‌క్రీట్ అవ్వబడే ప్రోటీన్ ఎంత క్వాంటిటీ ఉందని మధ్య మధ్యలో చిన్న సింపుల్ టెస్ట్‌లు ఉంటూ ఉంటాయి. ఓకే. యూరినరీ స్పాట్ ప్రోటీన్ అని, యూరినరీ స్పాట్ క్రియాటిన్ అని. ఇవి మధ్య మధ్యలో చేయించుకుంటూ ఉంటే బావుంటుంది. ఓకే సార్. అట్లాగే బీపీ ఉన్నవాళ్ళు గూడాను వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడం జరుగుతుంది. జరుగుతూ ఉంటుంది. అందరిలో రాదు. హ్మ్. కొంతమందిలో వస్తుంది. బట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది బీపీ ఉన్న వాళ్ళ లోపల రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళ మధ్య మధ్యలో ఈ సీరం క్రియాటిన్ చేసుకోవడం, తర్వాత యూరిన్ లోపల ఇంత క్రితం చెప్పినట్టుగా కొన్ని టెస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటే బావుంటుంది. ఓకే సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడి దాకా వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండీ! డాక్టర్ జగదీష్ గారు చెప్పేదేంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి. సరైన వైద్యుని సంప్రదించినట్లయితే ఇటువంటి వ్యాధిని త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వాటర్‌ని కంప్లీట్‌గా తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ముందు ముందు రాకుండా ఉంటాయని చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి డాక్టర్ జగదీష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్.